research-based education, SAP, PEGA certifications, entrepreneurship, KL, deemed to be university. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. వరంగల్ నగర మహాపాలక సంస్థ కబ్జాదారులపైన ఉక్కుపాదం మోపుతుందని చెప్పుకోవచ్చు. చాలా ముందడుగేసి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో గత ప్రభుత్వంలో ఏదైతే కబ్జాదారులు ఖాళీ స్థలం దొరికిన ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఖాళీగా ఉన్న చెరువులు కోనలు ఏది చూడకుండా ఖాళీ స్థలం దొరికితే ఏదైతే కబ్జాలు నిర్వహించినటువంటి యథేచ్ఛగా చేసినటువంటి కబ్జాలకి ఇప్పుడు నగరపాలక సంస్థ జిహెచ్ఎంసీడబ్ల్యూ కమిషనర్ అధికారంలో రిజ్వాన్ పాసా ఆయన ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీడబ్ల్యూ అధికారులు అయితే ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం వరంగల్లో ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వరంగల్లో కేటాయించినటువంటి స్థలంలో యథేచ్ఛగా కబ్జాలు నిర్వహించి షాపులు దుకాణాలు పెట్టినటువంటి వైనాన్ని జిహెచ్ఎంసీడబ్ల్యూ అధికారులు దృష్టికి వెళ్ళి ఇది ప్రభుత్వ స్థలం అని వాళ్ళు ఒక కోణంలో చూసి దీన్ని ఖచ్చితంగా ఇది ప్రభుత్వ అధికార స్థలం, దీంట్లో పార్టీ ఆఫీస్ కేటాయించినప్పుడు భూ కబ్జాలకు పాల్పడ్డారని వాళ్ళ దృష్టికి వెళ్ళగా వెంటనే వీళ్ళైతే ఈ కబ్జాల సంబంధించినటువంటి కట్టడాలని చిన్న పెద్ద దుకాణాలు ఏది కూడా వదలకుండా ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఉంటాయో ఆ స్థలాల్లో కానివ్వండి, రోడ్డు మార్గ మధ్యానికి ఇటు చివర అటు చివర ఉండేటువంటి ఖాళీ స్థలాల్లో ఎక్కడైనా సరే చిన్న పెద్ద ఏ షాపులు ఉన్నా సరే ఖచ్చితంగా దుకాణాలను కూడా వాళ్ళు కూల్చేయడం జరుగుతుంది. గత 2 రోజుల క్రితం ఏదైతే వర్ణన్ షాపింగ్ మాల్ని కూల్చేయడం అంటే కొంచెం ముందుకి అక్రమంగా వచ్చి కట్టుకోవడం జరిగిందన్న నేపథ్యంలో అక్కడ వాళ్ళు ఆ కట్టడాన్ని కూల్చివేయడం జరిగింది. అలానే ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేటాయించినటువంటి స్థలంలో కబ్జాలు గురి చేసి ఇటు షాపులు కట్టినటువంటి వైనాన్ని గుర్తించి ఇక్కడైతే వీళ్ళు కట్టడాన్ని కూల్చివేయడం జరిగింది. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం, చూసుకోవచ్చు. మొత్తం ఏదైతే దుకాణాలు ఉంటాయో వాటిని నేలమట్టం చేయడం అయితే జరిగింది. అలానే వరంగల్ మహానగరంలో ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు కానివ్వండి, ఇతర నిరుపేదలైనటువంటి స్థలాల్లో కబ్జాలకు గురి చేసినటువంటి ఏది కూడా వీళ్ళు ఊకునేది లేదు. ప్రతి ఒక్కరి మీద ఉక్కుపాదం మోపుతాం. ఖచ్చితంగా అధికారులైనా సరే, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైనా సరే, ఇందులో ఇన్వాల్వ్ అయినా సరే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా ఉక్కుపాదం మోపుతూ అలానే చర్యలు తప్పవంటూ చేయడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇలానే చాలా షాపులు ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు ఒక 10 షాపుల వరకు కూల్చేయడం జరిగింది. అటు వరంగల్ మహానగరంలో కానివ్వండి, ఇటు హన్మకొండ రోడ్డు మార్గ మధ్యంలో కానివ్వండి, ఇటు రోడ్డుకి సంబంధించి ఏదైతే ఇరువైపులా కట్టడాలు అక్రమంగా కడుతున్నారు కబ్జాదారులు ఏదైతే యథేచ్ఛగా కబ్జాలు నిర్వహిస్తున్నటువంటి ఈ వైనానికి ఖచ్చితంగా వీళ్ళు ఉక్కుపాదం మోపి ముందడుగు దూకుడుగా వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ వరంగల్ జిహెచ్ఎంసీడబ్ల్యూ అధికారుల ఆధ్వర్యంలో కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ కట్టడాలను కూల్చివేయడం అయితే జరుగుతుంది. కానీ ఎవరైతే ఈ కట్టడాలు కట్టిన వాళ్ళు ఉన్నారో వారు ఉండి ఖచ్చితంగా మాకు సిటీ ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఇవ్వలేదు, దానివల్లనే మేము కట్టుకోవడం జరిగిందంటూ ఆదేశాలు లేకుండా మేము ఎలా కట్టుకుంటాం, ఖచ్చితంగా మేము వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని కట్టుకున్నాము, మా దగ్గర పర్మిషన్స్ ఉన్నాయంటూ వాళ్ళు కూడా వెళ్ళబుచ్చడం జరుగుతుంది. కానీ ఏదైతే సిటీ ప్లానింగ్ ఉంటున్న అధికారులు ఉంటారో వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్ల వల్ల ఈ కట్టడాలు జరిగిన గత ప్రభుత్వంలో ఉన్నటువంటి హయాంలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, అంతకుముందు ఉన్నటువంటి గత ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఇదంతా జరిగిందంటూ విమర్శలు ఎదురెత్తుతున్నాయి. అలానే ఏదైతే నగరపాలక సంస్థ వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్థలాల్లో కానివ్వండి, గవర్నమెంట్ స్థలాల్లో కానివ్వండి, ఇలాంటి కట్టడాలు కడితే ఊరుకునేది లేదంటూ చెప్పడం జరుగుతుంది. ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎవరు కూడా ఇంకోసారి గవర్నమెంట్ స్థలాల్లో ఇలాంటి కట్టడాలు కట్టొద్దు అని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అలానే ఏదైతే గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయో వాటికి సంబంధించి కట్టడాలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన యజమానులకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు స్పందించకపోవడంతో డైరెక్ట్గా జిహెచ్ఎంసీడబ్ల్యూ అధికారులు వచ్చి పోలీస్ సహాయంతో ఏవైతే కట్టడాలు ఉంటాయో వాటి దగ్గరికి వెళ్ళి వాళ్ళే నేరుగా కూల్చేయడం జరుగుతుంది. పోలీసుల సహాయంతో ఇక్కడ ఉండి కట్టడాలను అయితే కూల్చేస్తున్నారు. ఇలానే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా నగరంలో ఏవైతే కబ్జాలకు గురైన స్థలాల్లో కట్టడాలు కట్టారో అలాంటివి కానివ్వండి, ఏది కూడా కబ్జాలకు గురి కాకుండా ఇలానే ముందడుగు వేయాలి అంటూ ఇక్కడ ఎవరైతే ప్రజలు ఉంటారో హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. కానీ ఏదైతే ఈ నిర్మాణాలు కూల్చేశారో వాళ్ళుండి మేము పర్మిషన్తోనే కట్టుకున్నాము, మాకు పర్మిషన్ ఉంది అంటూ వాళ్ళు గోడల బుచ్చుకోవడం అయితే జరుగుతుంది. మొత్తాన్ని జిహెచ్ఎంసీడబ్ల్యూ అధికారులు అయితే దూకుడు పెంచి వరంగల్ మహానగరంలో కబ్జాలకు గురైనటువంటి గవర్నమెంట్ స్థలాలని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదైతే గత ప్రభుత్వం వాళ్ళు యథేచ్ఛగా ఇచ్చినటువంటి పర్మిషన్లు కానివ్వండి, గతంలో జరిగినటువంటి భూ కబ్జాలను కానివ్వండి, ఇప్పుడు వాళ్ళు భూ కబ్జాల దారులకి గుండెల్లో నిద్రపోతున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే అక్రమంగా కట్టడాలు ఎక్కడైతే కడుతున్నారో చెరువులు ఇవన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి.
ఏదైనా సరే ప్రభుత్వ స్థలం కంటికి కనపడితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, కబ్జాలకు గురి చేశారు, ఏ ఒక్క స్థలం కూడా లేకుండా అయిపోతుందంటూ చాలామంది నగరవాసులు గోడల్లో బుచ్చారు. అయినా కానీ పట్టించుకున్న అధికారులు ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం మారిందో, ప్రభుత్వం మారిన తర్వాత 2 నెలల్లోనే ఈ చర్యలకి తీసుకోవడం అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చెరువు, ఇది చెరువుకు సంబంధించి, అలానే ఇది గవర్నమెంట్ స్థలం. ఈ గవర్నమెంట్ స్థలంలో కట్టడం అయితే కట్టారు. దీన్ని గుర్తించినటువంటి అధికారులు ఈ కట్టడాన్ని కూల్చివేయడం అయితే జరిగింది. అలానే ఏదైతే వరంగల్ మహానగరంలో కొన్ని చెరువుల దగ్గర స్థలాలను కబ్జా చేసి దుకాణాలు నిర్వహిస్తున్నారో, చిన్న పెద్ద దుకాణాలకు కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఇప్పుడు కొద్ది రోజుల క్రితం ఏదైతే వరంగల్లోని రంగశాయపేటలోని పుల్లైకుంటల చెరువుకు సంబంధించినటువంటి స్థలంలో కూడా దుకాణాలు నిర్మించినట్టు వాళ్ళు గుర్తించారు. వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి హెచ్చరించడం అయితే జరిగింది. ఇలానే కనుక ఎక్కడైతే గత ప్రభుత్వంలో యథేచ్ఛగా కట్టుకున్నటువంటి కబ్జాలు చేసి కట్టినటువంటి కట్టడాలు ఏదైనా సరే ఇప్పుడున్నది అటువంటి అధికారులు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి ఉక్కుపాదం మోపుతుందని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో నగర ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఇక్కడ చూస్తున్నారు కదా, ఏదైతే గవర్నమెంట్ స్థలం అంటూ ఇక్కడ తహసీల్దార్ కానివ్వండి, ఇటు జిహెచ్ఎంసీడబ్ల్యూ అధికారులు అయితే ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. సర్వే నెంబర్ 140 ఉసురు గ్రామం, ఇది ప్రభుత్వ భూమి, ఇది ఎవరైనా కబ్జా చేసినట్టయినా ఆక్రమించైనా చట్ట చర్యలు తప్పకుండా తీసుకుంటా ఉంటే ఒక ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇలానే ఎక్కడైతే గవర్నమెంట్ స్థలాలు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా ఇలాంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎవరైతే కబ్జా చేయడానికి చూస్తూ ఉంటారో వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక అని చెప్పుకోవచ్చు. అలానే ఏదైతే గతంలో చేసినటువంటి కబ్జా రాయిలు కానివ్వండి, ఏ ఖాళీ స్థలం దొరికితే ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో కబ్జా నిర్వహిస్తున్నటువంటి కబ్జా రాయిలకి ఇది భయాందోళన గురి చేస్తుంది. ఇప్పుడు ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయినా సరే వాళ్ళని ఖచ్చితంగా చర్యలు తీసుకొని అదుపులోకి తీసుకునే క్రమంలో వీళ్ళైతే ముందడుగేస్తున్నారు. మొత్తానికి భూ కబ్జాల మీద వరంగల్ నగర మహాపాలక సంస్థ ఉక్కుపాదం మోపిందని చెప్పుకోవచ్చు. ఇలా దూకుడు పెంచాలంటూ నగరవాసులు అయితే చెప్తున్నారు. ఇలా ఏదైతే కబ్జాలకు గురైన అన్ని స్థలాలను కూడా గవర్నమెంట్ అధికారులు ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇక్కడ కబ్జాకు గురైనటువంటి అన్నీ కూడా రికవరీ చేసుకోవాలంటూ, అలానే ఈ కార్యక్రమం ఏదైతే జిహెచ్ఎంసీడబ్ల్యూ అధికారులు నిర్వహించినటువంటి ఈ కబ్జాకు గురైనటువంటి కార్యక్రమం ఏదైతే ముందడుగు వేసి ముందుకు తీసుకెళ్లారో ఇది హర్షదగ్గనీయం అంటూ చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందు తీసుకొస్తుంది మీ RTV ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.